కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఐ రిపోర్ట్ అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక కూడా చంద్రబాబుకు సరిపోవడం లేదని మండిపడ్డారు. మాట్లాడితే కేసు, ప్రెస్ మీట్ పెడితే కేసు, ప్రెస్ నోటిస్తే కేసు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను నిరంతర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల పరిధిలో కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న పిన్నెల్లి బ్రదర్స్ ములాఖాత్ అయిన తరువాత ఆమె వ్యాఖ్యలు చేశారు. మనం చూస్తా ఉన్నాము, కల్తీ నెయ్యి అని చెప్పి ఈ తిరుపతి లడ్డు విషయంలో మరి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చింది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే కదా. జూలైలో 4 ట్యాంకర్లను మీరే రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసినవి మళ్ళీ 15 రోజులు మీరే ఆ పక్కకి ఆపారు. మళ్ళీ అవి యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ శాంపుల్స్ తీశారు. కల్తీనే అని మీరే చెప్తా ఉన్నారు. క్లియర్గా సిబిఐ సిట్లో ఛార్జ్షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు కదా, ఎక్కడా కూడా లార్డ్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇంక్లూడ్ అవ్వలేదు, ఇట్స్ నాట్ డిటెక్టెడ్ అని స్పష్టం చేసినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు దీని మీద అసత్య ప్రచారాలు, అవాస్తవాలను ఇంకా ప్రజలకు చెప్తూ నమ్మించేటువంటి ప్రయత్నం. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు అసత్యాలు చెప్తా ఉన్నారు. తిరుమల శ్రీవారి విషయంలో పెట్టుకున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, లడ్డు విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కల్తీ నెయ్యి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ అసత్య ప్రచారాలు. నిజం ఇది. సిబిఐ సిట్టే క్లియర్గా చెప్పింది, ఎక్కడ కూడా యానిమల్ జంతు కొవ్వు అనేది కలవలేదు, ఇవన్నీ అవాస్తవం అని చెప్పి సిబిఐ సిట్లోనే రిపోర్ట్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇక వైసీపీ వాళ్ళు గుళ్ళకెళ్తే ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాడులకు ఏ విధంగా కూడా మరి ప్రోత్సహిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మనకు స్పష్టం అవుతుంది కూడా ఏదంటే చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు కన్నా మించి ఆయనే సుప్రీం అనుకుని ఈరోజు ఆ సిట్ అక్కడ నుంచి ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా వీళ్ళు సాటిస్ఫై అవ్వక మళ్ళీ ఏదో కమిటీ ఫామ్ చేస్తాము, అవి ఫామ్ చేస్తాము అని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాల్సింది సిబిఐ రిపోర్ట్ కాదు, సిబిఎన్ రిపోర్ట్. ఈ సిబిఎన్ రిపోర్ట్ కావాలి కాబట్టే ఏదో కమిటీలు అంటున్నాడు, ఇంకోటి అంటున్నాడు. సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ ఇచ్చిన దాన్ని కూడా సాటిస్ఫై అవ్వకుండా ఇంకేందో మాట్లాడుతూ ఉన్నారు.